ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తలు। భద్రాద్రి రాముడు పట్టాభిరాముడు ఏకపత్ని వ్రతులు శ్రీరాములుడి కళ్యాణం మహోత్సవ వేడుకలు ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో భక్తి శ్రద్ధల మధ్య నేత్ర పర్వంగా సాగాయి। కళ్యాణానికి మండల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు ముత్యాలు పుస్తమట్టలు ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు। భక్తులకు ఆలయ కమిటీలు అన్నదానం నిర్వహించారు। ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో శ్రీరామనవమి పురస్కరించుకుని దేవాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు। ముస్తాబాద్ మండల కేంద్రంలోని మంగళిగడ్డ వీరాంజనేయ ఆలయంలోని సీతారాముల స్వామి మహోత్సవం వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ మూర్తులతో పట్టణ కేంద్రంలోని పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు। ఈ సందర్భంగా హనుమాన్ మాలధరణ స్వాములు జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణతో హోరెత్తించారు। అనంతరం ఆలయంలో వేద పండితులు మెట్టు రామశర్మ, ఆలయ పూజారి రాజు శర్మ మంత్రోచ్చరణ మధ్య స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు। పెద్ద ఎత్తున తలవరిచిన భక్తుల సమక్షంలో శ్రీరాముడు సీతమ్మ మెడలో మంగళధారణ చేసి ముత్యాల తలంబ్రాలు పోసి ఏడడుగులు నడిచి ఒక్కటయ్యారు। నూతన దంపతులకు ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు। ఈ కళ్యాణాన్ని వివిధ పార్టీ నేతలు యువకులు తిలకించి స్వామివారిని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। అనంతరం వేద పండితులు మెట్టు రామశర్మ మాట్లాడారు। భక్తుల ఆదర అభిమానాలతో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగిందని, ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నామని, శ్రీరామచంద్రుని కృపా కటాక్షాలు ప్రజలపై ఉండాలని, ప్రజలంతా ఆనంద ఐశ్వర్యాలతో పాడి పంటలతో చల్లగా చూడాలని శ్రీరామచంద్రుని వేడుకున్నారు। అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు। జరుపుకోవడం జరిగింది। దీనికి మా చిప్పలపల్లి ప్రజలు అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, సోదరి సోదరులు అందరూ మా శ్రీ సీతారామ వివాహానికి అన్ని రకాల సహకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు। ముందు కూడా ఇంకా సీతారామ కళ్యాణాన్ని ఘనంగా చేసుకొని శ్రీ సీతారామ కళ్యాణానికి ఇచ్చేసిన చిప్పలపల్లి గ్రామ ప్రజలకు మరియు పుర ప్రముఖులకు, వేరే గ్రామాలకు వెళ్ళి ఇచ్చేసిన భక్తులందరికీ మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను। ఈరోజు చిప్పలపల్లి గ్రామంలోని శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం చిప్పలపల్లి గ్రామంలోని సీతారాముల వారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరాముని కళ్యాణ మహోత్సవంలో పాల్గొని రంగరంగ వైభవంగా విజయవంతంగా పూర్తి చేసిన గ్రామంలోని భక్తులందరికీ పేరు పేరు ధన్యవాదాలు। ఈ గ్రామంలో మన హిందూ దైవంగా ఇష్టదైవంగా భావించే మన రాములవారి, మన హిందూ దైవమైన తల్లి తండ్రి అయినటువంటి రాములవారి కళ్యాణ మహోత్సవానికి ఈరోజు ఘనంగా హాజరవ్వడం చాలా సంతోషకరం। ఇటు కార్యక్రమంలో పాల్గొన్న అధిక సంఖ్యలో మహిళలు, గ్రామంలోని యువకులు, పెద్దలు, అన్ని పార్టీల నాయకులు, యువకులు, మహిళలు పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు। గ్రామంలోని శ్రీరాముని కృపా కటాక్షాలతోటి గ్రామంలోని పాడి పంట, పశువు, పిల్ల జల్ల అందరూ మంచిగా ఉండాలని, అష్టైశ్వర్యాలతోని ముందుకు పోవాలని ఆ భగవంతుని మనసారా వేడుకుంటున్నాం। ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనంతో పాటు మండల వ్యాప్తంగా నిర్వాహకులు శ్రీరామ నవమి సందర్భంగా అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని బుధవారం నిర్వహించారు। సత్సంగ సదనం అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని గ్రామ పురోహితులు రాచర్ల హనుమన్ల శర్మ ఘనంగా నిర్వహించారు। అదేవిధంగా సద్దిమద్దుల రెడ్డి సంఘం శ్రీ సాయిబాబా మందిరంలో, రాచర్ల గొల్లపల్లి, నారాయణపూర్, బండలింగంపల్లి గ్రామాల్లోని శ్రీ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగాయి। ఖమ్మంకు చెందిన భాగవతార్ బ్రహ్మశ్రీ రాయప్రోలు సుబ్రహ్మణ్య శర్మచే సీతా కళ్యాణం హరికథ కాలక్షేపం కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించారు। శ్రీ రామనవమి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, నాయకులు పందిర్ల లింగంగౌడ్, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, నాయకులు పందిర్ల లింగంగౌడ్, మందాటి దేవేందర్ యాదవ్, బండారి బాలరెడ్డి, మేఘి నర్సయ్య, గంట వెంకటేష్ గౌడ్, గంట కార్తీక్ గౌడ్, ఎనుగంటి శ్రీనివాస్ యాదవ్, గంట బుచ్చగౌడ్, గుర్రపు రాములు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, నాయకులు ఎలగందుల నరసింహులు, బీజేపీ నాయకులు సందుపట్ల లక్ష్మారెడ్డి, యమ్మగొండ కృష్ణారెడ్డి, మిరియాల్ కర్రవి, భక్తి సంఘం ప్రతినిధులు లక్ష్మమ్మ, మహదేవ్, రామరెడ్డి, అనంతరెడ్డి, నారాయణరెడ్డి, రేవూరు లక్ష్మీనారాయణ గుప్తా, గంప నాగేంద్ర గుప్తా, ఎలిసిన్ ప్రవీణ్ కుమార్, కొల్ల బాపురెడ్డి, పాతకృష్ణ సురేష్ శ్రీరాములూరి కళ్యాణాన్ని తిలకించారు। స్వామివారి కృపకు పాత్రులయ్యారు। సంపూర్ణ
జరుగుతున్నటువంటి మహోత్సవం చేసుకోవాలి. లేదా ఎవరైనా ముచ్చట పెడితే వాళ్ళని లేదా గోవిందాన్ని, అంతేగాని వేరే అన్య విషయాలు ఇక్కడ చెప్తాము. చపల సుకల బాలగిరే చపల సుకల బాలగిరే కొండయ్య గారు 150 రూపాయలు సమర్పించారు. భక్తులందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణ పత్రాలు ప్రారంభంగా రాస్తున్నారు. సమర్పించాల్సిందిగా కోరుతున్నాం. సమర్పించారు. బజాహో హరి పదాని తెరే కమల దళ జల జీవన టలమల బహురు హరి పద నీతిరే కమల దళ జల జీవన టల రాగం దేవదాస్ గారు బజాహో రే మన శ్రీనందనాందన అభయ చరణ స్వామి యొక్క కళ్యాణాలు సమర్పించారు. అన్ని కబులు మనే ఆలయమును కట్టించగా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చెల్లించనయ పంచవటిని ఆజానకి రాముల పర్మశాల అదిగో సీతారాములు జలకముగాడిన రామ భక్తితో నదిగా మారిన శబరిదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం అడిగే ఈ క్షేత్రం దీపము దర్శించిన గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ పెద్దిరాజుల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ముదిరా సంఘం అధ్యక్షులు పెరిమిల్లి లింగయ్య ఆధ్వర్యంలో సంఘ సభ్యులు శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల వార్షికోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. గత సంవత్సరం పెద్దమ్మ పెద్దిరాజుల దేవాలయం తరంగా నిర్మించి ప్రతిష్ట త్యాగ శ్రీ రామనవమి రోజున శ్రీ సీతారామస్వామి కళ్యాణం మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వార్షికోత్సవాన్ని జరుపుకున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ముదిరాజులు మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి మంగళ హారతులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పులిహోర ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరా సంఘం సభ్యులు ఓరుగంటి నరసింహులు, పెరిపల్లి బాలరాజు, సంతు పెరిమల్లి రమేష్, ఆంజనేయులు, మల్లేశం స్వామి, కురాకుల పోచయ్య, ప్రమాది గుడిసెల స్వామితో పాటు గ్రామంలోని ముదిరా సంఘం సభ్యులు, నాయకులు, మహిళలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఫోన్ లోపల మచ్చ యంత్రం పెట్టుకున్నామే దానికి ఏం తలగాది అంతేనా రికార్డింగ్ అవుతుంది ఎటువంటి శక్తి అయినా దూరం దిగాల్సింది Yes, yes, yes. కేటీఆర్ ను సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిపించిన పాపానికి అవమానాలు చిత్కారాలు తప్ప ఏమీ మిగిలేదని చివరికి సెల్ఫీలు దిగి ఇంట్లో పెట్టుకోవడం మాత్రమే మిగిలాయని కాంగ్రెస్ పార్టీ నేత ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంకిత భావంతో పార్టీకి కేటీఆర్ కు పనిచేసేందుకు అనేక మందిని బిచ్చం బతుకు చేశాడని, నాయకులు కార్యకర్తల కలకల తగిలి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని ఆయన అన్నారు. 10 ఏళ్లు నేను నా భార్య ఎల్లారెడ్డిపేట సర్పంచ్ గా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి చాలా నష్టపోయామని, అనేక అవమానాలకు గురయ్యామని, సొంత డబ్బులు ఖర్చు చేసి గ్రామ అభివృద్ధి చేశామని ఆయన అన్నారు. ప్రజల మనసు దోచుకోవడానికి సొంత డబ్బులు ఖర్చు చేశానని, నా గ్రామ అభివృద్ధికి జిల్లాలోని అత్యధిక నిధులు నేను ఖర్చు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఎల్లారెడ్డిపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం నా సొంత స్థలం ఎకరం ఇవ్వడం జరిగిందని, నాకు ప్రభుత్వం నుండి డబ్బులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ కు నేను దగ్గర అయినప్పటికీ ఆయన నుండి నేను ఎలాంటి లబ్ధి పొందలేదని, పార్టీలో కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా సంతోషంగా లేరని అన్నారు. ఎల్లారెడ్డిపేట గ్రామ అభివృద్ధిలో భాగంగా డబ్బులు ఖర్చు చేశారని, నాకు 60 నుండి 70 లక్షల డబ్బు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం సర్పంచులకు తీవ్ర అన్యాయం చేసిందని, సర్పంచులు అప్పుల పాలు అయ్యారని, అలాగే సిరిసిల్ల నేత కార్మికులకు 260 కోట్లు బతుకమ్మ చీరలకు సంబంధించిన డబ్బులు గత ప్రభుత్వం నుండి రావాల్సి ఉందని, ఈ పాపం కేసీఆర్ కేటీఆర్లకే తగులుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ బంధువులతో పాటు నియోజకవర్గంలో 10 మంది నాయకులు మాత్రం బాగుపడ్డారని, మేము నాయకులమే అయినప్పటికీ మమ్మల్ని గుర్తించలేదని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ప్రగతి భవన్ లోకి వెళ్లడానికి అనుమతి కోసం నాకు 5 ఏళ్లు పట్టిందని, సిరిసిల్ల నియోజకవర్గంలోని అనేక మంది నాయకులు నాలాగే ఎంతో అవమానపడ్డారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమిరిశెట్టి తిరుపతి, కౌన్సిలర్లు రెడ్డి నాయక్, కుడిక్యాల రవికుమార్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ అభ్యర్థి అయిన ఇన్ఛార్జ్ కేకే మహేందర్ అన్న ఆధ్వర్యంలో, గౌరవనీయులు ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనాన్న ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నేను మీ అందరికీ తెలిసిన వాడిని. దాదాపుగా 10 సంవత్సరాలు 2013లో మా ఆవిడ ఎల్లారెడ్డిపేట సర్పంచ్గా ఎన్నికవడం జరిగింది. ఆ తర్వాత నేను కూడా సెకండ్ టైం ఎన్నికవడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ బీఆర్ఎస్ పార్టీలో నాకు తెలిసి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలనే ఇంత ఖర్చు పెట్టి పార్టీ పరంగా నేను ఎంత నష్టపోయినా అనేది మీకు తెలపాలే కనుక మన జిల్లా అందరికీ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఇతర పార్టీలకు కావచ్చు తెలిపే విధంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏంటంటే ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ చేంజ్ కాగానే పార్టీలు మారుతుండ్రు అనేది ఒక టాక్ ఉన్నది, అది వాస్తవమే. కానీ
నేను మాత్రం పార్టీ గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ పోగానే కాంగ్రెస్ పార్టీ వచ్చింది అందులో పోవడం అనేది కాదు. ఎందుకంటే నాకు ఎన్నో టీఆర్ఎస్ పార్టీలో అవమానాలు, అదేవిధంగా ఎంతో నా వ్యక్తిగతంగా 10 సంవత్సరాల లైఫ్ కూడా పార్టీ కోసం నేను పనిచేసిన నాకు సరైన గుర్తింపు లేక నేను లాస్ కావడం అనేది జరిగింది. మనకు నేరేళ్లలో దళితుల మీద ఏం జరిగిందనేది మీకు తెలిసిన విషయమే. అదే తరుణంలో దళితులది నేరేళ్ల సంఘటన జరగకముందే మా ఎల్లారెడ్డిపేటలో డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ పెడుతున్నా అనే రోజు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉన్న ప్లేస్లో ముంగట కూడా ఎస్సీలు ధర్నాకు అనేది ఒక 20-30 రోజులు వాళ్ళు కూర్చోవడం జరిగింది. ఆ రోజే నాకు ఫోన్ వచ్చి, అరే వెంకటరెడ్డి ముంగట నీదే కదా జాగా ఉంది, 1 ఎకర్ ఉన్నది, ఆ జాగా కనుక నువ్వు ఇస్తే అలా డబుల్ బెడ్రూమ్ కడదామని పార్టీ పరంగా నాకు పిలుపు వస్తే, ఏముంది రామన్న పిలిచిండు, రామన్న చెప్పినాక మనం కాదంటామని కూడా నేను 1 ఎకరం ల్యాండ్ అనేది కూడా డొనేట్ చేయడం జరిగింది. ఎందుకంటే పేదవాళ్ళు అక్కడ కడుతుండ్రు, అన్న చెప్పిండు ఏదో ఒక రకంగా పని నేను కూడా తీసుకోవచ్చు అనే ఆలోచనతో ఎకరం డొనేట్ చేస్తే దాని వర్త్ కూడా 20 కోట్లు, దాదాపు ఇప్పుడు 20 కోట్ల రూపాయలు ఉన్నా. నేను ఎప్పుడు బాధపడలేదు, ఇచ్చినా అని బాధపడలేదు. ఇచ్చినాం, ఇంకా ఏ రకంగానో తీసుకోవచ్చు అనే ఆలోచన ఉన్నాం. నీకు అన్ని రకాలుగా చేస్తానని కూడా రామన్న చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా మా బీఆర్ఎస్ వాళ్ళు లీడర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా వెంకటరెడ్డి కేటీఆర్ బాగా దగ్గర, ఎప్పుడు చూసినా ప్రతిభాన్ని కలుస్తుంటాడు, ఎన్నో రకాలుగా పనులు చేసుకుని ఉంటాడు, దానికి పదంతలు చేసుకున్నాడు అనేది టాక్ అయితే మా మండలంలో నడుస్తుంది. కానీ మా మండలంలో కావచ్చు, మా పాత లీడర్లకు కూడా ఎలాంటి ఇప్పుడు చాలామంది అనుకుంటారు నేను ఎంతో ఆ డబుల్ బెడ్రూమ్ ల్యాండ్ బదులు ఎన్నో రకాలుగా లబ్ధి పొందిండని అనుకుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ విషయం ఏంటంటే నాకు సింగిల్ ఎంపీ కూడా రామన్న తరపు నుంచి హెల్ప్ కాలేదు. నేను రామన్న చుట్టూ ప్రదక్షిణాలు 7 కొండల వెంకన్నకి ఎట్లా తిరిగినామో అట్లా రామన్న చుట్టూ తిరగడం జరిగినా, నాకన్నా రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అని కూడా 10 సంవత్సరాలు నాకు ఎట్లా గడిచిందో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. ఆ రకంగా కూడా చాలా బాధలు అనుభవించి ఇవాళ చెప్పాలంటే కూడా ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త కూడా ఎవరు హ్యాపీగా లేరు. ఎందుకంటే నేను 10 సంవత్సరాలు సర్పంచ్గా చేసిన టైంలో దాదాపుగా ఇప్పుడు కూడా లైవ్లా మీరు నా గ్రామ పంచాయతీలో మీరు ఎంక్వైరీ పెట్టుకోవచ్చు. అంటే ఎంత అమౌంట్ ఏమన్నా నేను పెట్టినా లేకపోతే గ్రామ పంచాయతీ నుంచి మనకు రిలీజ్ అయినా అనేది కూడా దాదాపు ఇప్పుడు నేను సర్పంచ్ 10 సంవత్సరాలు అయినా ఈ ఇయర్లో కూడా దాదాపు నాకు 60-70 లక్షలు ఇప్పుడు కూడా నాకు అమౌంట్ రావాల్సి ఉన్నది. అది కూడా లైవ్లోనే ఉన్నది. ఇప్పుడు ప్రతి సర్పంచ్ కావచ్చు ఈ 10 సంవత్సరాలలో ఏ ఒక్కరిగా అయినా కానీ 10-20 శాతం అక్కడ చిన్న గ్రామ పంచాయతీల విషయాల్లో కూడా 20-30 లక్షలు ప్రతి సర్పంచ్ అప్పులలో ఉన్నారు. అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే, అది మీ అందరికీ తెలిసిన విషయమే. అంటే ఎవరికి కూడా వ్యక్తిగతంగా లబ్ధి లేదు. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ఎంతమంది కూలిపోయారంటే లోపల ప్రతి ఒక్కరికి లోపల ఉన్నది, కానీ చెప్పుకోలేకపోయారు. ఇవాళ ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇక కాదు లైఫ్, ఇక ఇది ఇంతే ఉంటుంది ఈ పార్టీలో వీళ్ళు రామన్ ఎలాంటి హెల్ప్ చేయడానికి డిసైడ్ అయినాకనే కాంగ్రెస్ పార్టీలోకి పోవడం జరిగింది. ఇలా ప్రతి సర్పంచ్ కావచ్చు, ప్రతి ఎంపీటీసీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్పుల పాలయ్యారు. 100% ఇది గ్యారంటీగా ఈ 10 సంవత్సరాలని. ఇలా ఉదాహరణకి ఒక మాట 300 కోట్లు డ్యూ ఉన్నది పద్మశాలీలకు చీరల విషయం లాగా అంటే కూడా అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ వచ్చి కాంగ్రెస్ పార్టీ 4 నెలలు కాలేదు, ఇప్పుడే ఈ 300 కోట్లు ఇవ్వాలి, ఇది అంతా వీళ్ళ మీద ధర్నా చేయాలి పార్టీ మీద అనడం కూడా తప్పే. ఎందుకంటే అది కూడా పాపం అంతా బీఆర్ఎస్ పార్టీకే చెందుతుంది. ఇలా పద్మశాలీలకు కూడా పొన్నం ప్రభాకర్ నిన్న మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టిన టైంలో కూడా మేము ఇస్తామని వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రతి పాపం ఇవన్నీ పాపం వెనుక బీఆర్ఎస్ పార్టీ, అందులో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు, మన స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ తప్ప వేరే వాళ్ళు కాదు. ఎవరి మీద ఉద్దేశం ఏం లేదు. నేను ఇవాళ పార్టీ మారుతున్నట్టే ఏ లీడర్ పరంగానో ఏ పార్టీ పరంగానో కాదు, కేవలం రామన్న మీద ఉద్దేశంతో ఆయన నాకు ఎలాంటి హెల్ప్ జరగలేదు. మన కాన్స్టిట్యున్సీలో కూడా ఏ లీడర్ కూడా ఏ చిన్న లీడర్లకు కూడా ఆర్థికంగా అందరూ అప్పుల పాలయ్యారు, గ్యారంటీగా చెప్తున్నా. ఎందుకంటే ఆయన కావాల్సిన రిలేషన్లో ఒక వెల్మస్ అందరూ బాగుపడ్డారు అంటారు. వాస్తవానికి కూడా వెల్మస్ కూడా ఎవ్వరూ బాగుపడలేదు. వాళ్ళకు రిలేషన్లో వాళ్ళకి దగ్గర వాళ్ళు ఒక 2-3 10 కుటుంబాలు కావచ్చు, కానీ 90% వెల్మస్ కూడా బిచ్చపు లెక్కలు ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర డబ్బులు లేక తల్లాడుతున్న ఇజ్జత్ కోసం తెల్లబట్టలు వేసుకుని తిరుగుతారు తప్ప ఏ వెల్మస్ కూడా బాగుపడేవాళ్ళు లేరు. ఆయనకు కావాల్సిన బంధువులు ఒక 5-6 కుటుంబాలు చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో కూడా లీడర్లకు వస్తే ఒక 7-8 మంది 5 అక్కడ వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఇద్దరు అన్నట్టుగా మండలిపై ఇద్దరు ఒకరు బెనిఫిట్ అయ్యారు. వాళ్ళ మీద జెలసీ లేదు, ఎవరో బెనిఫిట్ అంటే వాళ్ళ అదృష్టం, అంతేగాని వాళ్ళ మీద జెలసీ లేదు. కానీ మేము కూడా నాయకులమే, మాకు కూడా గుర్తించాలి. మేము కూడా మండలని ఒక జిల్లా పరంగా ఒక జిల్లా క్యాడర్ ఉండే విధంగా మండల సేవలు చేసుకుంటూ ఎన్నో రకాలుగా
లక్షల కోట్ల మేము పబ్లిక్ ఖర్చు పెడుతున్నామంటే కేవలం పబ్లిక్ మెజార్టీ ఓట్ బ్యాంక్ తెచ్చుకుంటే అదంతా కూడా రామన్నకి ఇచ్చినాం కదా. మేము వేరే టైప్లో కాదు కదా. మేము చేసింది కూడా ఎన్ని సేవలు చేసినా ఎంత పబ్లిక్ పెట్టినా కానీ ఇవాళ మీరు ఉదాహరణకు ఒక్కసారి ఎల్లాడిపిల్ల వెంకరెడ్డి అనేది ఒకటి తెలుసుకొని మీ అందరికి కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి అంటారు తప్ప అదే వెంకరెడ్డి దోస్తున్నాడు తిన్నాడు బంగ్లాలు కట్టినాడు ఎవరన్నారు. అదే టైప్లో ఇప్పుడు ప్రగతి భవన్లో నేను ఎంట్రీ కావడానికి కూడా నాకు 5 సంవత్సరాలు పట్టింది. ప్రతి సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ప్రతి లీడరు ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, గుండె మీద చేతి తీసుకొని మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు అవమానాలు పడ్డారు. కేటీఆర్ ఎంబడ ఉన్న ఇక్కడ గెలిపించుకున్న మన సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ లీడర్లు ప్రతి ఒక్కరు అవమానం అంటే మామూలు అవమానాలు చెప్పుకోలేదు పాపం ఎవరు కూడా. నేను కూడా చెప్పుకోలేదు. ఇప్పుడు నేను మనసుకి మీతో మాట్లాడుతున్నా. ఎందుకంటే ప్రతిభలకు పోతే ఆ 4 ఉంటారు, వాళ్ళు వీళ్ళు నమస్తే మనం ఏం చేయాలి, వాళ్ళకి 500 చేతులు పెడితే మళ్ళీ ఒకసారి నమస్తే పెడతారు, లేకపోతే వాళ్ళు నమస్తే కూడా పెట్టారు, మంచినీళ్ళు కూడా ఇవ్వరు. అంటే అటువంటి పరిస్థితులు మేము వెళ్ళదీసాం. ఇదే మీ సిరిసిల్లకు వచ్చి స్థానికంగా సిరిసిల్ల నుంచి 10 మంది 20 మంది కౌన్సిలర్లు కూడా ఎన్నోసార్లు వచ్చారు. నేను లైవ్లో ఉన్నా, నేను చూసినా కూడా ఆ కౌన్సిలర్లో కూడా ఒక గౌరవం అనేది సిరిసిల్లలో ఉంది. ఆడికి అది ఎంత అవమానాలు పడరు అది కూడా లేదు. పొద్దున్న నుంచి వచ్చి సాయంత్రం దాకా తిండి లేక కూడా అనుభవించిన రోజులు కూడా ఉన్నాయి. అవి కూడా నేను లైవ్లో చూసిన. అదే నిన్న కాక మొన్న పొన్నం ప్రభాకర్ దగ్గరికి వెళ్ళి మినిస్టర్ అంటూ పొన్నం ప్రభాకర్ అన్న ఆయన దగ్గరికి నేను కౌన్సిలర్ 10 మంది వచ్చి బడాబడ వచ్చి లోపలికి వచ్చి ప్రభాకర్ అన్నతో నీవు వెనక నుంచి దోస్తాను అంత రిలేషన్. అంటే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఒక మినిస్టర్ అయినా కానీ మనోడు వీడు మా ఏరియోడు మా కథ అన్నట్టు ఇంత గౌరవం ఇంత ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీని. అది కూడా నేను ఇవన్నీ చూసుకుంటూ కూడా నిన్న గొడుగు ప్రవీణ్ అన్న కానీ మంచి సీన్ అన్న వీళ్ళందరితో కూడా చెప్పిన ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లుంది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎట్లుంది అన్న అంటే ఏం చేద్దామని ప్రతి ఒక్కరికి లోపల ఉన్నది కానీ చెప్పుకోలేకపోయింది. అట్లా మేము ఎన్నో అవమానాలు మేమే కాదు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో కేటీఆర్ని గెలిపించిన పాపానికి అందరూ కూడా అవమానాలు పడ్డారు. ఇది 100% సత్యం. ఏ ఒక్కరి మనసులో కూడా నేను బాగున్నానట్టు మీది అంటారు తప్ప ఓన్లీ రామన్నతో ఒక సెల్ఫీకి పరిమితం తప్ప ఆ సెల్ఫీలు దిగి నా మెమొరీ ఖరాబ్ అయిపోయింది, అంటే ఫుల్ అయిపోయింది. అని సెల్ఫీలు తప్ప నా ఇంట్లో ఫోటోలు తప్ప నాకు ఏం మిగలలేదు ఇలా 100%. ఈ విషయం ఎందుకు చెప్తానంటే ఒక మన స్థానిక ఎమ్మెల్యే మన కేటీఆర్ మన సీఎం అంత హోదా సీఎం అంత మనిషి, అటువంటిది ఎందరో లైఫ్ చేంజ్ కావాలి. లీడర్లు అనేటోళ్ళు ప్రజలలో ఇక్కడ రోజు మేము పబ్లిక్తో ఉండేటోళ్ళం. మేమందరం వీడు కరెక్ట్ ఉంటే కేటీఆర్ అంటే స్ట్రాంగ్ ఉంటాడు అనే ఉద్దేశంతో మేమంతా పనిచేసేటోళ్ళం. ఏ ఒక్కరు కూడా అప్లపాలయ్యారంటే కారణం రామన్న కదా. ఎవరికైనా సొంతంగానే ఆయన ఏమున్నది, ఆయన ఆస్తులు అడిగినామా, ఏమన్నా వాళ్ళ ఉన్నది 20,000 2 ఎకరాలు రాసిమన్నామా, కేవలం ఫోన్ సహాయం అన్నాక ఈ పని చేసుకుంటాం. ఇన్లీగల్ పనులు కాదు కదా నేను చేసేది. ఏదో 5 రోజులు ఉంటాయి మా ఎంబడి. ఇప్పుడు ఎందరో పబ్లిక్ నమ్ముకొని మమ్మల్ని ఉండి అన్నాకి 5 రోజు మా టీచర్ అటు బదిలీ చేయి, లేకపోతే తెస్తాయి ఇటు బదిలీ ఏదో రకాలుగా వస్తుంటాయి. అటువంటిది అన్నకు చెప్తామంటే టైమే లేదా. సిరిసిల్ల లీడర్లకు వాళ్ళకు కూడా టైం దొరకదా. అదే రామన్న దగ్గరికి ప్రతిభావులకు షూట్లు వేసుకొని కోట్లు వేసుకొని లేకపోతే రకరకాల సినీ ఫీల్డ్లో లేకపోతే స్పోర్ట్స్ మ్యాన్స్ వాళ్ళు వస్తే వాళ్ళకు బ్రహ్మాండంగా 5 నిమిషాలలో వాళ్ళకు మేము పొద్దున 8 గంటలకు పోయి ప్రతిభాలు కూర్చుంటే సాయంత్రం 5, 6 అవుతుంది మాకు కలిసినాక చూస్తున్నాడు కానీ అర్జెంట్ పెద్ద ఫోన్ చేసి వెళ్ళిపోవాలంటే తక్కువ ఇల్లు. అట్లా ఎన్నోసార్లు అవమానాలు పడ్డాం మేము. ఉదాహరణకాల ఛాయ్ తాగితే 500 రూపాయలు ఇచ్చేది, అలా భోజనం చేసినా కానీ 1000 రూపాయలు ఇవ్వకపోతే వాడు తెల్లారి భోజనం పెట్టడం మళ్ళీ ముఖం కూడా చూడడు. అట్లా కూడా అనుభవించినాం. ఒక్కొక్కసారి 500, 5,000 లేక కూడా వెళ్ళదీసిన రోజులునేమా లబ్ధి పొందలేదు. ఓన్లీ వాళ్ళకే కేవలం వాళ్ళ రిలేషన్ వాళ్ళకు సంబంధించిన బాగుపడదు తప్ప ఇవాళ నేను ఒకటే రామన్నను ఒకటి అడుగుతాను రిక్వెస్ట్గా, డిమాండ్ కాదు. ఇవ్వాలని కూడా రామన్నను కళ్ళు తెరు. నీ ఎంబడ ఎవరెవరు కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు నీ ప్రాపర్టీలో నీవు లక్షల కోట్లల్లో నీ దాంట్లో ఒక లెక్క కాదు. ఆఫ్టర్ వీళ్ళంతా 1 ఎకరం 50 కోట్లు ఉంటుంది. గచ్చిబౌలి వేరేడు కానీ నీకు ఎన్నో ఎకరాలలో 1 ఎకరం అమ్మిపడైతే 50 కోట్లు వచ్చినా ప్రతి కార్యకర్తకు ఇప్పుడున్న మీ బీఆర్ఎస్లో ఉన్న లీడర్లందరికీ మర్చిపో 1 లక్షను 5 లక్షలు తోచిన కాడికి వాళ్ళకి ఇచ్చిన రేపు జీవితాంతా నీకు ఫోటో పెట్టుకుని ఉంటావు. ఎందుకంటే ఇప్పుడు నాకైతే నువ్వు హెల్ప్ చేయలేదు, చేయవు కూడా అయిపోయింది. నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఇప్పుడున్న కార్యకర్తలు కాపాడుకోవాలంటే ఇప్పుడున్న వాళ్ళకు కూడా వాళ్ళకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా అప్పులలో ఉన్నారు, చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఉన్న హోదాకు దగ్గరకు జడ్పీస్ ఉన్నా ఎంపీకి ఉన్నాడా వాళ్ళకు ఇంత 5-10 లక్షలు హెల్ప్ చేస్తే మాత్రం వాళ్ళు నీ ఫోటో పెట్టుకుంటారని నేను ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇలా ఉదాహరణకి ఇప్పుడు ఒక జడ్పీసీ హోదాలన్నా ముసాదు జడ్పీసీ నర్సయ్య ఉన్నాడు. ఎందుకు చేయలేడు? కాంగ్రెస్ పార్టీలో అప్పుల పాలయ్యాడు. ప్రతి జడ్పీసీ మన కాన్స్టిట్యూన్సీలో జడ్పీటీసీలు ఎంపీపీలు ఎవ్వరు కానీ అప్పుల పాలయ్యారు. ఇలా మా ఎంపీకి ఉన్నది పిల్లి వెనుక పాపం ఎర్ర టెండర్లు పడి ఏ పార్టీకి మీటింగ్లు కానీ ప్రతి ఒక్క తిరుగుతున్నారు.
అవి ఇల్లు కట్టుకుంటున్న అన్న ఒకసారి చెప్పు రామానికి 5 లక్షలు 10 లక్షలు 2 లక్షలు ఇస్తే బాగుపడతాను అప్పుల పాలు చేసి ఆయన ఆమె గురించి నేను 10 సార్లు అడిగినా కానీ నీకెందుకు ఎంకన్నా అని అంటే ఓకే ఇప్పుడు మన కాన్స్టిట్యూన్సీలో మేము అందరం కలిసి లీడర్లు కావచ్చు పబ్లిక్ కార్యకర్తలు కావచ్చు గెలిపిస్తేనే కాదు ఈ స్థాయికి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళందరికీ మనిషికి తలా ఇంత ఎంపీకి ఒక 10 లక్షలు జడ్పీస్కో 5 లక్షలు ఒక లీడర్ స్థాయిని బట్టి కొంత హెల్ప్ చేస్తే నష్టమే ఉన్నది. ఎవరికి ఫోన్ చేసి చెప్పినా ఓడో ఇస్తాం ఏం లేదు. ఓన్లీ హైదరాబాద్లో ఎవరికైనా ఆపరేషన్ అయిందా పోయి చూసి మాట్లాడాలి రామన్న పలకరించుడు మనసున్న రామన్నకి ఇవి ఇలా ఉదాహరణకి రామన్నతే ఎర్రటెండలో మీ విలేకరులు కూడా పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారు. ఎండ పొద్దు నుంచి పొద్దుగా తిండి తిప్పలు లేకుండా మీ విలేకరులు తిరిగిరు మంచిగా రామన్ ఇట్లా చేసి అట్లా చేసి మీరు మాస్ వేసి కూడా రాసిరు. ఏ ఒక్క విలేకరు కన్నా ఇలా మీ దాంట్లో 30-40 ఏళ్ళ సీనియర్స్ ఉన్నారు. సరైన ఇల్లు లేని వాళ్ళు కూడా మీ దాంట్లో ఎంతో మంది ఉన్నారు. మళ్ళీ రామన్న అనేటువంటి చీఫ్ మినిస్టర్ ఇక్కడ మన స్టేట్కి ఆయన మళ్ళీ వాళ్ళ పరిస్థితి చూసి సిరిసిల్ల వందమని ఎవరికైనా ఇల్లు అనేది కొంచెం ఆయన అనుకుంటే ఒక 100 జీవోలు తీసినప్పుడు ఒక జీవో తీసి విలేకరులకు ఒక ఇల్లు ఇయ్యలేకపోతాడా? ఎవరికి లబ్ధి జరిగింది చెప్పు? ఓన్లీ వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి తప్ప. ఇలా నేను ఒకటే అంటున్నా నా సొంత వాళ్ళు ఎంతో మంది ఆవేదనకు ఉన్నారు లోపల వాళ్ళ కలకల కలిగే ఇవాళ ఈ పరిస్థితి ఇలా బీఆర్ఎస్ పార్టీ నాశనం కావడానికి కారణమేది ఇలా చెప్తున్నా. నేను ఛాలెంజ్ చెప్పగలుగుతున్నా ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఇలా నేను చెప్తున్నా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఒక్క టికెట్ కూడా రాదు ఎంపీ. నేను ఛాలెంజ్గా చెప్తున్నా ఎవరికి లేదు మనసులో. ఆడికి పోతే ఎంతో ఎమ్మెల్యేలు పరిచయాలు నాకు ఎంతో ఎమ్మెల్సీలు ఉన్నారు. ఒక్కళ్ళు మాట్లాడి అయిపోయాయి. ప్రతి ఒక్కరు కూడా లోపల కుమ్మడే సార్ వస్తుండ అంటే కామ్ అయిపోయాయి. ఏం లాభం? ఇలా మన ఎమ్మెల్యే అంటే మనం ఎంత దోచుకోవాలి. ఇలా ఉదాహరణకు పొన్నం ప్రభాకర్ ఇలా ఎమ్మెల్యే మినిస్టర్ అండి అక్కడ ఉస్నాబాద్ నుంచి ఉస్నాబాద్ పబ్లిక్ వస్తే కాన్స్టిట్యూన్స్ అనగానే ఏ ఆఫీసర్ నా పక్క పెట్టి ఫస్ట్ కాన్స్టిట్యూన్సీలో పిలువులు అంటారు. శ్రీరాబాబు దగ్గరికి పోతే శ్రీధర్ బాబు కూడా ఫస్ట్ కాన్స్టిట్యూన్సీలో పిలుచుకో వాళ్ళ బాధలు సాధకాలు చూసుకో ఆ తర్వాత వేరే ఆఫీసర్ కావచ్చు ఇంకోటి కావచ్చు. వాళ్ళిద్దరిని నేను లైవ్లో చూసిన. ఇలా మన కేటీఆర్ ఉన్నాడు ఆయన దగ్గరికి ఎవరు కాదు మన కాన్స్టిట్యూన్సీలో తనకి ఆయన ఏం అడుగుతారో ఏం చేస్తారో వీళ్ళు వచ్చాయి. మన అందరు కూడా ఎంత లాయల్గా రామన్న కోసం పనిచేసినా కానీ అందరు బతుకులు బిచ్చ బతుకులు చేసింది. ఇది 100% సత్యం. ఇది ఏ ఒక్కరు కూడా కాదు నేను హ్యాపీగా ఉన్నా రామన్న ద్వారా నేను డెవలప్ అయినా రామన్న ద్వారా నేను మంచిగున్నా అని ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త చెప్పినా అది అబద్ధం అనేది ప్రూఫ్ అయిపోతుంది. మీ మనసులో అందరికీ ఉన్నది నా మనసులో ఉన్నది బాగా చెప్పుకోవడానికి మీ దగ్గర వచ్చింది తప్ప నేను వేరే విధంగా కాదు. ఇవాళ రోజు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఇవాళ దీంట్లో 100% ప్రతి పేదవానికి కావచ్చు ఇవాళ మీ విలేకరులకు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు వచ్చే విధంగా గవర్నమెంట్ చేస్తారు. 100% రేవంత్ అన్న మీద నమ్మకంతో ఇల్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాల్లో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగింది. ఇటు వేడుకకు నూతనంగా ఎన్నికైన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. మేము కూడా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుని కూడా ఖరారు చేయడం జరిగిందని మాకు బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలో ఉంటుందని బీజేపీ 2వ స్థానానిలో ఉంటుందని మేము కరీంనగర్ లో ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో పాటుగా భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండడం తథ్యమని అన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తుల మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం కన్నుల పండుగ జరిగిందని ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీరామచంద్రుని కృపా కటాక్ష ప్రజలపై ఉండాలని ప్రజలంతా ఆనందంగా అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో చల్లగా చూడాలని ఆ శ్రీరామచంద్రుని వేడుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉట్కూరు వెంకటరమణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోంపల్లి రాఘవరెడ్డి కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు పాషం రాజేందర్ రెడ్డి మానకొండూరు నియోజకవర్గ అధికారిక ప్రతినిధి పసల వెంకటి మానకొండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతగిరి వినయ్ కుమార్ తో పాటు మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య కరుణాకర్ రెడ్డితో పాటు అర్చకులు సీతారామ శర్మ అన్ని గ్రామాలకు చెందిన భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎంపీపీ రమణారెడ్డి గారు, మండలాధ్యక్షులు రాఘవరెడ్డి గారు, మాజీ ఎంపీపీ ఐలయ్య గారు, అదేవిధంగా పసల వెంకటి గారు, ఇతర నాయకులు రాజేందర్ రెడ్డి గారు, అందరూ కూడా ఎస్సీసీల అధ్యక్షులు రాయేశం గారు అందరూ ఈరోజు రామోజీపేటలోని రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా శ్రీరాముని పాలన మాదిరిగా ఉండాలని, శ్రీరాముడు అన్ని విధాల మాకు తోడుగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల లోపల శ్రీరాముని మిస్యూజ్ చేస్తున్నందుకు శిష్ట రక్షణ సంహారం జరగాలని తప్పకుండా ఆ భగవంతుడిని శ్రీరాముని మేము కోరుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తన నామాన్ని ఓట్ల కోసం వినియోగించుకున్నటువంటి
భారతీయ జనతా పార్టీని తొక్కాలని, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆ శ్రీరామచంద్రుణ్ణి ఇక్కడ కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఇంతకుముందు కూడా నేను ఇక్కడికి వచ్చి నేను ఈ శ్రీరామచంద్రుణ్ణి మొక్కిన తర్వాతనే ఎమ్మెల్యేగా అయినా, కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఈ శ్రీరాముల వారు మాకు ఈ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిని కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వారిని గెలిపిస్తారని వెలిచాల రాజేంద్రరావు గారిని, అదేవిధంగా అధికారంలో కూడా రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధాని చేస్తారని శ్రీరామచంద్రుని కోరుకోవడం జరిగింది. మనందరికి కూడా శ్రీరామచంద్రుని లాంటి పాలన ఉండాలని, రాముని పాలన అందరినీ రక్షించే విధంగా ఉండేది, అందరినీ ఆదుకునే విధంగా ఉండేది. మరి ఈరోజు మత విద్వేషాలను రెచ్చగొట్టి మత మౌఢ్యంలో దేశాన్ని నెట్టుతూ ఒక మతమే ఉండాలి, వేరే మతం బ్రతకకూడదని ఉన్నటువంటి వీళ్లకు ఆ శ్రీరాముడే శిక్ష వేస్తాడని నేను తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్ ఆరోపిస్తుంది బీజేపీ అనేది, బీఆర్ఎస్ అనేది లోపాయకారి ఒప్పందం వల్ల మాది జాతీయ పార్టీ, ఈ స్థానిక పార్టీ కాదు, రాష్ట్ర పార్టీ కాదు ఇది. కాబట్టి ఏదైతే ఉన్నాయో ఈక్వేషన్స్ అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకొని ప్రకటించడం జరిగింది. ఆలస్యం ఏం కాలేదు, అనుకుంటా ఉన్నాము. ప్రకటించడానికి కొంత లేట్ అయింది, కానీ అంత మాత్రాన బీఆర్ఎస్తోని బీజేపీతోని పొత్తు కాదు. మీరు లోపాయకారి ఒప్పందాలు, లోపల మీరు ఒక్కటే. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఒకరిని ఒకరు విమర్శించుకునేది లేదు. బీఆర్ఎస్కు తెలుసు అది 3వ స్థానంలో పడిపోయిందని, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మిగలదని వాళ్ళకు కూడా తెలుసు. ఇక బీజేపీ మునుగుతున్న పడవ. ఎందుకనంటే మనం చూసినాము ఈ యొక్క 5 ఏళ్ల లోపల మన జిల్లా లోపల బండి సంజయ్ గారు ఏమీ చేయలేదు, ఏ ఒక్క ఊరును కూడా ఆయన తిరగలేదు. 5 ఏళ్ల లోపల ఆయనకి ఇచ్చినటువంటి ఎంపీ లాట్స్ నిధులు కూడా ఏ గ్రామంలో వెచ్చించి ఒక్క పని కూడా చేయలేదు. ఇప్పటి వరకు ఖర్చు చేసిన, ఈ 5 ఏళ్లలో ఖర్చు చేసిన నిధులు ఓన్లీ కేవలం 2 కోట్ల రూపాయలే. ఇప్పుడు ఎగబడి ఇస్తా ఉన్నాడు, అది 3 కోట్లు దాటలేదు. ఇటువంటి మూర్ఖుని ఎన్నుకున్నందుకు అభివృద్ధికి నోచుకోలేక ఈ కరీంనగర్ పార్లమెంటులో నష్టపోయిందని తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర నిధులు తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ని అభివృద్ధి చేస్తారనుకున్నాం, కానీ ఆశలు అడియాశలైనవి. కాబట్టి ఈ యొక్క దేవుళ్ళు పేరు మీద బ్రతికే బండి సంజయ్ని మీరు దేవుణ్ణే మొక్కుకోపోరాని ప్రజలు ఈరోజు శ్రీరామనవమి పురస్కరించుకుని గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు రాజేశ్వర నగర్, లింగన్నపేట, కొల్లమద్ది, కొత్తపల్లి, మల్లారెడ్డిపేట గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, నాస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, కటకం మృత్యుంజయం పాల్గొన్నారు. तुभ्यं गोदान भूदान हिरण्यदान सालाग्रामदानादि सालाग्राम शिलाचक्रे भुवनानि चतुर्दश यस्मादस्याः प्रदानेन अतश्च కన్యాదానం యొక్క శ్రీ సీతారామస్వామి గోవింద, శ్రీ సీతారామస్వామి గోవింద గోవింద. స్వామివారికి శ్రీరామ ట్రాక్టర్ యూనియన్ వారు 5,216 రూపాయలు రకంగా సమర్పించారు. చెప్పండి శ్రీ సీతారామస్వామి గోవింద. మంగళవాయిద్యాలు
భట్టురాజు గారు కొన్ని సంవత్సరాలుగా అన్నదానం స్వామి గోవింద శ్రీ సీతా తదేవ లక్ష్మం సుదినం తదేవ ఆరాధనం తదేవ విద్యాబలం దైవబలం తదేవ సావధాన లక్ష్మీనారాయణ చింతయ సావధాన. ఇప్పుడు తల్వార్ వస్త్ర పరిశ్రమ పెండింగ్ బిల్లులు మరియు నూతన ఆర్డర్లు ఇవ్వకుంటే రాబోయే ఎన్నికల సమయంలో ప్రజలు నిరసన ఎదుర్కోక తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి గుండివేణు పట్న కార్యదర్శి పంతం రవిలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రోజు సుభాష్ నగర్ లో గల సిపిఐ పార్టీ కార్మిక భవనంలో జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటివేణు పట్టణ కార్యదర్శి పంతం రవి మాట్లాడారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లాలోని వస్త్ర పరిశ్రమ సంక్షోభ నివారణకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని, వస్త్ర పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షోభం ఏర్పడి ఇక్కడి కార్మికులకు గత 3 మాసాలుగా ఉపాధి లేక కుటుంబాన్ని పోషించుకోవడం దుర్భర పరిస్థితుల్లో ఇప్పటికే 2 కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. అయినా ప్రభుత్వంలో చలనం రాకపోవడం చాలా దురదృష్టకరమని, వస్త్ర పరిశ్రమ సంక్షోభ నివారణ కొరకు కార్మికులు, ఆసాములు, యజమానులు, ఇతర ప్రజా సంఘాలు అన్ని జేఏసీగా ఏర్పడి అనేక రకాల ఆందోళన పోరాటాలు చేస్తున్న క్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపి 2-3 రోజుల్లోనే ఇక్కడ ఇవ్వాల్సిన బతుకమ్మ చీరల బకాయిలు చెల్లిస్తామని, అదే క్రమంలో ప్రభుత్వం నుండి ఇతరత్ర ఆర్డర్లు కూడా ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ 10 రోజులు కావస్తున్న హామీగానే మిగిలిందన్నారు. 48 గంటల్లో మంత్రి ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని, లేకుంటే భవిష్యత్ పోరాటానికి సిద్ధపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నల్లచంద్రమౌళి, సోమ నాగరాజు, అధ్యక్షుడు అజ్జు, వేణు తదితరులు పాల్గొన్నారు. 30,000కు పైగా కార్మికులు ఆధారపడి పనిచేస్తున్నటువంటి వస్త్ర పరిశ్రమ గత 3 నెలలుగా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి అనేక ఉద్యమాలు చేయడం మూలంగా సిరిసిల్లాకు వచ్చినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బకాయి ఉన్నటువంటి 276 కోట్ల రూపాయలను వెంటనే వాటిని అందించే ప్రయత్నం చేస్తామని, అట్లాగే వస్త్ర పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. చెప్పినప్పుడు కూడా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. అయితే మేము అడిగేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఇవాళ వస్త్ర పరిశ్రమ మనుగడ సాధించాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణంగా 276 కోట్ల రూపాయలు ఏవైతున్నాయో తక్షణంగా ఇవ్వాలి. అట్లాగే ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యలలో ఇవాళ 276 కోట్లతో పాటుగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పైన వెంటనే ప్రభుత్వం దిగిరవలసినటువంటి అవసరం ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటికి కూడా 2-3 కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా ఇది అధిగమిస్తే కనుక చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నాం. కాబట్టి 30,000 మంది వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరి వల్ల ఆకలితో అట్లాగే సమస్యలతో ఇవల్ల నిరంతరం బాధపడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఉన్నది. వస్త్ర పరిశ్రమను గట్టెక్కించాలంటే ప్రభుత్వం కూడా ఒక మెట్టు కిందికి రావాలి. ఏవో తప్పులు జరిగినాయని, ఏదో సమస్యలు ఉన్నాయని భయపడి ప్రభుత్వం ఇవాళ వెనకంజ వేస్తే మాత్రం ఉపయోగకరంగా లేదు. అయితే ఈ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు కూడా ఈ ప్రభుత్వం ఆశతో ఉన్నాడు. ఈ ప్రభుత్వం పైన ఆశతోటి, విశ్వాసంతో ఇప్పటికి కూడా అప్పులు చేసుకుంటూ అట్లాగే కుటుంబాలను సాదుకుంటూ ఇంకా ఈ వస్త్ర పరిశ్రమ
పరిష్కారం, వస్త్ర పరిశ్రమలో సమస్యలని పరిష్కారం అయితే, వస్త్ర పరిశ్రమలో పరిష్కారం అయితే ఆ సమస్య వస్త్ర పరిశ్రమలో పనిచేస్తామనేటువంటి ధీమాతోటి వల్ల కార్మికులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణంగా ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన మిరిహాల్కర్ సాయి అనే యువకుడు మేకలు కాస్తూ జీవించేవాడు. ఇదే క్రమంలో బుధవారం రోజు గిద్ద చెరువు ప్రాంతానికి మేకలను మేపడానికి వెళ్లగా అందులో ఒక మేక చెరువులో పడడంతో దాన్ని కాపాడేందుకు వెళ్లిన సాయి లోతైన ప్రాంతంలోకి వెళ్లిపోయాడు. మృతుడికి ఈత రాకపోగా మూర్ఛ వ్యాధి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టగా సుమారు గంటన్నరకు మృతదేహం వెలికితీశారు. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు బోరున విలిపించారు. తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయుడు యుగ పురుషుడు సాక్షాత్ శ్రీ రామచంద్రమూర్తి కళ్యాణ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. వేదమూర్తులైన బ్రాహ్మణోత్తముల సమక్షంలో శ్రీరామనవమి వేడుకలు నేత్రపర్వంగా కొనసాగాయి. శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో నేత్రపర్వంగా జరిగింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అన్ని హనుమాన్ దేవాలయాలతో పాటు వివిధ దేవాలయాల్లో రాములోడి కళ్యాణం ఘనంగా జరిపారు. సిరిసిల్ల పట్టణంలో విద్యానగర్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో, సుభాష్ నగర్ రామభక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో, నెహ్రూ నగర్ హనుమాన్ దేవాలయంలో, వెంకంపేట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో, గాంధీనగర్ హనుమాన్ దేవాలయంలో, పెద్ద బజార్ శ్రీ రామాలయం ఇలా పలు దేవాలయాల్లో ఇలా ఈ రోజు కన్నుల పండుగ శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది. మరోవైపు శివనగర్ శివాలయంతో పాటు పలు హనుమాన్ దేవాలయాల్లో సీతారాముల కళ్యాణం వేదమూర్తులైన బ్రాహ్మణుల సమక్షంలో బాజా భజంత్రుల మధ్య నేత్రపర్వంగా జరిగింది. సిరిసిల్ల పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీరామనామ స్మరణతో మారుమోగింది. భక్తులు భారీగా తరలివచ్చి కళ్యాణాన్ని కన్నులారా తిలకించారు. మహిళలు మంగళ హారతులతో తరలివచ్చి అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని పలు దేవాలయాల్లో జరిగిన సీతారాముల కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి ఈటి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీరాముడి కళ్యాణం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
అందరు కూడా మాంగళ్యాన్ని నమస్కరించండి. లక్ష్మీ ధర్మరక్షక గోవింద. సీతారామ గోవింద. లక్ష్మీరమణ గోవింద గోవింద. చట్టగాంధలు సమర్పించుకొని భూర్లోక భువర్లోక సువర్లోక మహోలోక సప్తలోకాక్షి చుండాదండో తంబితే ఇంద్రాంతి యమ నిరుతి వరుణవాయుషామాది రామశిబిరం జృతభరత్ శశిబిందు విరాం పరిషదిరేప కార్తవేర్య సకల పురూరవ పురుకుత్సనల హరిశ్చంద్రాఖ్య షట్చక్రవర్తి విష్ణుతే అంగవంగ కళింగ కాశ్మీర కాంతో మత్స్యపత్ర పార్యాత గోర్ధర్యావరజాల అన్వశాలు చేతి సిద్ధోత్యాతిరేక విశేష జ్యోతే భోగమైన వృదాయుమన సరస్వతి విష్ణవేమి బాహుదాభిమర్దే తుంగభద్రారేణ కామలాపహరే కాళే గురుజమాల రామపట్నాక్షోక కౌశికే సకల గురుమల స్వామి పుష్కరత్రయ సహిత శేషాచల శ్రీశైలాది పుణ్యాచలాదిష్టే బింబు ప్లక్ష శామల గుజక్షంధర్వచారణ భారతే భారతే నవవర్షాత్మికే భారతవర్షే భగవంతారణ్య కరగదంబిత కరగంచిత యంత్రరాశే చతుర్దశ వర్ణవర్ణిత శాస్త్రయోజనోన్మద విష్ణానస్య పూర్వక శిఖరే పురుషభుజ ప్రాకాయుపయోజనోన్మద కదంబ వృక్ష పూర్వకల్ప బ్రహ్మకల్ప వరాహకల్ప శ్వేతవరాహకల్ప ప్రణయకల్ప సావిత్రే కల్పానాం మధ్యే వామన భార్గవరాఘవ కృష్ణ బౌద్ధ కల్కే దవశానారణాం మధ్యే ఓమే బౌద్ధావతారే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన్ నాగార్జునాఖ్య షట్చక్రాణాం మధ్యే తృతీయే శాలివాహన శకే వసంతరతో చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం అద్యవాసరః సౌర్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏర్గుణ విశేష విశిష్టాయాం జన్మ అభ్యాస జన్మ ప్రవృత్తి కేంద్రక్షణ పర్యంతం మధ్యే అంటే నేను పుట్టినప్పటి ఇప్పటి వరకు పాణిపాద వాయు ఉపస్థాన పంచాన కర్మేంద్రియాణ ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం గంగావాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృతం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం అంటే నా తర్వాత వచ్చే ఫలితాలు ఈ కన్యాదానం చేస్తున్నటువంటి కళ్యాణ మహోత్సవ ఫలితం వల్ల వారందరికీ నరకలోకాల నుండి విముక్తి కలిగే శాంతి లోకాలు వైకుంఠము శివలోకం కలువాకారేణ సాలంకృత సహిరణ్య ఉదక
కన్యాదానం తుభ్యం అహం సంప్రదామ అంటే ఇది నాది కాదు అని అర్థం. నమమ అంటే పిల్లని ఇచ్చినాక నాది కాదంటే పిల్లకు ఆయన దేశ భాషల సాక్షిగా ఈ కన్యను దానం చేస్తున్నారు. ఒకరినొకరు మొదటిసారి చూస్తున్నారు. అదే శుభముహూర్తం అనేది దాన్ని మాత్రమే అంటారు. మహారాజు గారి మనవరాలు జనక మహారాజు గారి యొక్క కుమార్తె సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి. ఆమెను మన రామచంద్రుల వారికి వెతుకొని తీసుకొని వచ్చినాము అని చెప్పి చెప్తారు. ఇప్పుడు స్వామివారి యొక్క ప్రవర రామచంద్రుల వారి గోత్రము ఆయన వంశే ప్రవరాణిగా వశిష్ఠ గోత్రోద్భవ స్వామివారి ముత్తాత ఎవరు? రఘు మహారాజ వర్మలో నత్రే శ్రీ సీతారామచంద్ర స్వామి కన్యాదాన శుభముహూర్తే సావధాన శుభరత్నే సావధాన సావధాన శుభముహూర్తే సావధాన శుభరత్నే సావధాన కైలాసాది మహాదేవాయ విశేషక భాట్టార్పణ భాట్ట ప్రాభాకరై కపటు భువంత ఇంద్రస్థాన్ విష్ణురాట్ ధారయతా వారికి వారి కుటుంబ సభ్యులకి జయశ్రీరామ్. చెప్పండి అందరూ కూడా, అందరూ చెప్పండి. సీతారామ స్వామి భగవానికి వారికి వారి కుటుంబ సభ్యులకి సీతారాముల వారి అనుగ్రహం కలిగినప్పుడు సీతారాముల వారి యొక్క అనుగ్రహం చాలా చక్కగా మాకు విరాళాలు ప్రకటిస్తున్నారండి. వారికి అందరికీ కూడా సీతారామ దేవస్థానం ట్రస్ట్ తరఫున మాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. వేణుగారు అధ్యక్షులు వేణుగారు ముగ్గురికి రావాలి. ఒడిబియ్యం వేసేవాళ్ళు భోజనం విరాళం ప్రకటిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి సీతారాముల వారి అనుభవాలు ఎల్లప్పుడూ సదా వారి సేవలు వారికి ఆశీస్సులను కోరుకుంటూ జై శ్రీరామ్. వరుణ్ సాయి కృష్ణ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కుటుంబ సభ్యులకి 101 రూపాయలు ఓడిపోయేసారు. వారికి కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోవాలి. అప్పుడు కేవలం దంపతులు అంటే శ్రీనివాస్ గారు 100 రూపాయలు విరాళం ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకి సీతారాముల వారి యొక్క కృపాకటాక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.